టెక్స్ట్ యాడ్స్ ఎలా డిస్ప్లే చేయాలి అంటే ఎలా క్రియేట్ చేయాలని మనం నిన్న అంటే ప్రీవియస్ క్లాస్ టెక్స్ట్ యాడ్స్ గురించి మనం చెప్పాం. టెక్స్ట్ యాడ్స్ అదర్వైజ్ సెర్చ్ యాడ్స్ అంటే మనం ఫస్ట్ 4-5 టైప్స్ చెప్పాం కదా మనం. అంటే టెస్ట్ యాడ్స్ లో అందులో మనకి టెస్ట్ యాడ్ ఆర్ సెర్చ్ యాడ్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి పక్కన యాడ్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, వాటిల్ని మనం అంటే విత్ పిక్చర్స్తో వాటిల్ని మనం డిస్ప్లే యాడ్స్ అని అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, అంటే ఫస్ట్ స్లైడ్ చూడండి. ఆన్ వెబ్సైట్స్ సమ్ ప్లేసెస్ యాడ్స్ విల్ బి డిస్ప్లేడ్ along with pictures. Those are called as the display ads. How to create these ads? Okay, అంటే ఇక్కడ మనకి వేటిలు అంటే ఇవన్నీ సి సైట్ పిక్చర్ యారో సింబల్స్, దోస్ ఆర్ కాల్డ్ డిస్ప్లే యాడ్స్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి యారో సింబల్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇది వచ్చి మనకి డిస్ప్లే యాడ్. అదే విధంగా ఇప్పుడు ఇది డిస్ప్లే యాడ్. ఓకే, ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. సపోజ్ గూగుల్ ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారా సమ్ యాడ్ అనేది డిస్ప్లే అయింది. ఇది మనకి ఏంటంటే డిస్ప్లే యాడ్. మీకు అది చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే ఎప్పుడు ఒకటే ఉండవు, మారుతూ ఉంటాయి. అదే వస్తుంది నెక్స్ట్ మనకి. మీకు యాక్చువల్గా ఈ సోషల్ మీడియా ఉంటాయి కదా, వాటిలోకి వెళ్తే మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఇప్పుడు మనకి డిస్ప్లే అయినాయి. ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు అన్నీ మనకేంటి యాడ్స్ కదా, డిస్ప్లే యాడ్స్. ఇప్పుడు ఈ వచ్చి మనకి దీనికి రిలేటెడ్. అంటే యాక్చువల్గా ఈ సైట్ ఏంటంటే మనకి న్యూ గ్యాడ్జెట్స్ ఏవైతే వస్తాయో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ దీంట్లో డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలాంటి వాటిలో మీకు ఇదిగోండి ఇవన్నీ మనకి డిస్ప్లే యాడ్స్ కింద చెప్తాం. అంటే ఈ జనరల్ సైట్స్లోకి ఏదైనా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి రిలేటెడ్ కానీ అలాంటి సైట్స్లో వెళ్ళినప్పుడు మనకి ఇలాంటివన్నీ మనకి ఎక్కువ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు వాటిని ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు మీకు ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్గా మనం తీసుకున్న టెక్స్ట్ యాడ్ సెట్ చేస్తున్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే విధంగా ఉంటుంది. అది దాంట్లోనే మనం ఉపయోగిస్తాం. ఓకే, కాకపోతే దాంట్లో మనం అక్కడ సెర్చ్ యాడ్ అనేది సెలెక్ట్ చేస్తాం. మనకి అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, సెర్చ్ యాడ్స్ సంథింగ్ XYZ అని చెప్పేసి ఇచ్చాడు కదా. ఇప్పుడు దాంట్లోనే మనకి ఇంకోటి ఆప్షన్ డిస్ప్లే యాడ్ అని ఇస్తాడు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ అదే ప్రొసీజర్.
ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్ మనకి మెయిన్ ఏంటంటే ఇదిగోండి, ద మేజర్ పర్పస్ ఆఫ్ డిస్ప్లే యాడ్స్ ఆర్ బ్రాండింగ్ అవేర్నెస్ ఆర్ పర్పస్. అంటే మనకి బ్రాండింగ్ అవేర్నెస్ కావాలంటే బెస్ట్ ఏంటంటే మనకి డిస్ప్లే యాడ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, విత్ పిక్చర్తో డిస్ప్లే చేస్తున్నాం యాడ్. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా పిక్చర్తో డిస్ప్లే చేస్తున్నాం అంటే ఏమవుతుంది మనకి, ఇది బ్రాండింగ్ అవేర్నెస్. ఓకే, అంటే మనకి మోస్ట్ ఎఫెక్టివ్గా ఈ డిస్ప్లే యాడ్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అంటే సెర్చ్ యాడ్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది డిస్ప్లే యాడ్స్ అనేది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఓపెన్ చేయగానే మనకి ఆ యాడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి ఐ కాంటాక్ట్ ఏమవుతుంది, ఇమీడియట్గా మనకి అటువైపుకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఆ డిస్ప్లే చేసేటప్పుడు ఆ డిస్ప్లే యాడ్ అనేది ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటేనే మనకి అది సక్సెస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అట్రాక్టివ్గా లేకపోతే ఏమవుతుంది, ఐ కాంటాక్ట్ అటు పక్కకి వెళ్దు కదా. ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే సంథింగ్ డిఫరెంట్, అంటే డిఫరెంట్గా డిస్ప్లే అయింది అనుకోండి, ఏంటా అని చెప్పేసి ఐ కాంటాక్ట్ అటు వెళ్తుంది. అలాగే ఇప్పుడు జనరల్గా డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, అసలు చూడం అటు పక్క. ఓకే, దీంట్లో డిఫరెన్స్ ఇన్ టెక్స్ట్ యాడ్స్ అండ్ డిస్ప్లే యాడ్స్. ఇప్పుడు ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, టెక్స్ట్ యాడ్స్ విల్ డిస్ప్లే అట్ ద సెర్చ్ టైం. అంతే కదా, మీరు సెర్చ్ చేసేటప్పుడు ఈ టెక్స్ట్ యాడ్స్ కానీ సెర్చింగ్ యాడ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మనకి నేమ్లోనే ఉంది సెర్చ్ యాడ్స్. ఎప్పుడైతే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారో, సెర్చ్ చేయగానే దాంట్లో ఏమవుతుంది మనకి టెక్స్ట్ యాడ్స్ అనేది వస్తాయి. ఫస్ట్లో మనకి డిస్ప్లే అయ్యే కదా. కానీ మీకు డిస్ప్లే యాడ్స్ అలా కాదు కదా, మీరు ఒక సైట్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇదిగోండి, whereas display ads will display browsing time, means open any website, in that website it will display. ఓకే, దానికి ఇదిగోండి, ఇప్పుడు మనం ఇందాక సెర్చ్ చేసినప్పుడు సెర్చింగ్లో మనకి ఏమైనా వచ్చినా ఏం రాలేదు కదా. ఓకే, సెర్చింగ్లో మనకి ఏం రాలేదు. మీరు ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో డిస్ప్లే అయినాయి మనకి. ఓకే, అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే మనకి అది డిస్ప్లే అవుతాయి డిస్ప్లే యాడ్స్. ఓకే, ఇది మనకి దీంట్లో ఉన్న ఇంకో డిఫరెన్స్. ఓకే, దీనికి ఇప్పుడు టెక్స్ట్ యాడ్స్కి ఏంటంటే మనకి దాన్ని ఏమన్నా మనం సిపిసి అన్నాం, కాస్ట్ పర్ క్లిక్. ఓకే, క్లిక్ చేసినప్పుడు మనకి కాస్ట్ అనేది డిడక్ట్ అవుతుంది. అదే డిస్ప్లే యాడ్స్ వచ్చేసరికి ఏమంటాం అంటే సిపిఎం లేదా విసిపిఎం అని అంటాం. అంటే అక్కడ మనకి యాక్చువల్గా సిపిఎం అంటే ఏంటంటే కాస్ట్ పర్ మైల్స్ అని అనొచ్చు, లేదంటే ఇంప్రెషన్స్ అనొచ్చు. ఇక్కడ ఇచ్చాం చూడండి, సిపిఎం మీన్స్ కాస్ట్ పర్ మైల్స్ ఆర్ ఇంప్రెషన్స్. వి అంటే ఏంటంటే వ్యూబుల్ కాస్ట్ పర్ మైల్స్ ఆర్ ఇంప్రెషన్స్. ఇప్పుడు దీనికైనా డిస్ప్లే యాడ్స్కి కాస్ట్ పర్ క్లిక్ పెట్టుకోవచ్చు, అదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అది ఉంది, ఇది పాసిబిలిటీ ఉంది. దానికి జనరల్లీ ఫర్ ఎవ్రీ పేజ్ ఆన్ టాప్ అండ్ బాటమ్ డిఫరెంట్ యాడ్స్ విల్ డిస్ప్లే. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ టాప్లో డిస్ప్లే అయినాయి కదా, నెక్స్ట్ అదే విధంగా మీకు బాటంలో కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇక్కడ దీంట్లో రాలా. ఓకే, పక్కన వచ్చినాయి అంటే పక్కన ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ బాటంలో ఇదేంటి మనకి, ఇది యాడ్ ఏంటి, ఇది మ్యాక్స్ లైఫ్. ఓకే, అంటే ఇక్కడ మనం ఈ డిస్ప్లే యాడ్స్ అనేది అంటే కంపల్సరీ అని కాదు, టాప్లో బాటంలో జనరల్గా ఏమవుతుందంటే మనకి టాప్ బాటంలో డిస్ప్లే అవుతుంది, లేదా రైట్ సైడ్ ఎక్కువ వస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్ అంత ఎక్కువ ఉండదు, కానీ రైట్ సైడ్ మీకు ఎక్కువ వస్తుంది. మీరు ఈ ఫేస్బుక్ కానీ వీటిలోకి వెళ్ళండి,
మీకు దాంట్లో ఎక్కువ డిస్ప్లే అవుతాయి చూడండి యాడ్స్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ రిఫ్రెష్ ద పేజ్, what are the ads display? Everything will change, either top or bottom ads. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనం డిస్ప్లే అయిన ఈ యాడ్స్ ఎప్పుడు అదేనే డిస్ప్లే అవుతాయంటే డిస్ప్లే కావు. మీరు కొంత టైం అలా ఉంటే మీకు చేంజ్ అవ్వద్దు. లేదా అంటే సమ్ టైం మనం రీఫ్రెష్ చేసినప్పుడు, అంటే రీఫ్రెష్ వచ్చి ఇదిగోండి రీలోడ్ ద పేజ్ ఆర్ రీఫ్రెష్ ప్రెస్ చేసిన, మీకు రీఫ్రెష్ చేసినప్పుడు మీకు ఇక్కడ యాడ్స్ చేంజ్ అవుతాం. మీకు చూడండి మారిపోయిందా? ఇక్కడ చూడండి సమ్ వేరేది వచ్చింది, ఈ కామర్స్. మీకు ఇక్కడ చేంజ్ అయ్యి చూడండి. మీకు బాటంలో ఇందాక స్మాల్గా డిస్ప్లే అయింది, మీకు ఇదిగోండి మ్యాక్స్ ప్రైస్ అంటే స్పాన్సర్డ్, దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు వేస్తున్నారు. ఓకే, అంటే ఈ విధంగా రీఫ్రెష్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యాడ్స్ ఏమైతే ఉన్నాయో మీకు ఆ యాడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అదే కంటిన్యూ కావచ్చు, అంటే అది మనం కన్ఫామ్గా చెప్పలేం. ఓకే, these display ads will not display continuously same. ఓకే, అంటే టుడే లేదు, అంటే మనకి ఈరోజు ఏదైతే మనకి ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు డిస్ప్లే అవుతుందో అదే మనకు కంటిన్యూస్గా ఎప్పుడు డిస్ప్లే కాదు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆర్ సెకండ్స్ ద డిస్ప్లే యాడ్ విల్ బి చేంజ్. Depending on time period, the owner will choose. ఓకే, అంటే ఇప్పుడు మనకు ఆ డిస్ప్లే యాడ్ డిస్ప్లే కావడానికి ఎంత టైం డిస్ప్లే కావాలి, మన ఆ టైంని సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు డిఫరెంట్గా ఉంటుంది, మీరు టైము సెట్ చేయొచ్చు. లేదంటే మీరు రీఫ్రెష్ చేసినప్పుడు ఇన్నిసార్లు మాత్రమే రావాలి, దాని తర్వాత రాకూడదు అని చెప్పేసి అట్లా కూడా ఎన్ని టైమ్స్ రావాలి అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 3 times లేదా ఒక 5 times. మీరు ఒక్కొక్కసారి మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసేటప్పుడు అంటే బ్రౌజింగ్ చేసేటప్పుడు కూడా చూడండి, మీకు ఫస్ట్ టైం వచ్చిన యాడ్స్ మీరు ఒక 4-5 సార్లు కానీ మీకు బ్రౌజింగ్ చేస్తే మీకు అదే రిపీట్ కాదు చూడండి, మీకు చేంజ్ అయిపోతాయి. సెర్చింగ్లో కూడా ఇప్పుడు సెర్చ్ యాడ్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ యాడ్స్, మీకు దాంట్లో కూడా మీరు కీవర్డ్ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వండి, మీకు ఫస్ట్ వచ్చిన సెర్చ్ చేసేటప్పుడు వచ్చిన యాడ్స్కి నెక్స్ట్ తర్వాత వచ్చే యాడ్స్కి మీకు సేమ్ ఉండవు చేయండి, మారిపోతూ ఉంటాయి, కొన్ని రావు మీకు. ఓకే, అంటే వాడు ఏం చేస్తాడు అక్కడ మీకు ఇన్ని టైమ్స్ అని చెప్పేసి ఇస్తాడు, మీకు ఆ టైమ్స్ ఎన్ని అయితే ఇచ్చాడో అంతవరకే వస్తుంది, అది కానీ ఎక్సీడ్ అయితే మీకు ఇంకా రాదు అది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళే కంటిన్యూస్గా సేమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకే వచ్చింది అనుకోండి, అది మరి వేస్ట్ కదా వాళ్ళకి. అందుకని ఏమవుతుంది, ఈ టైం వరకు, ఈ టైం నుంచి ఈ టైం వరకు, లేదంటే ఇన్నిసార్లు అని చెప్పేసి మనం సెట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ మనకి డిస్ప్లే యాడ్స్లో అంటే ఆ యాడ్స్ ఎలా డిస్ప్లే అవుతున్న దానికి ఇది. ఇప్పుడు మీరు ఏదైనా చూసేటప్పుడు ఒక యాడ్ వచ్చింది, అది మీరు అంటే మీకు అవసరం అనుకోండి, ఓకే తర్వాత ఏదైనా వర్క్ చేసిన తర్వాత చూడవచ్చులే అని చెప్పేసి మీరు ఆ వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు ఆ యాడ్ ఉండదు, మారిపోతుంది. ఓకే, మళ్ళీ సెర్చ్ చేస్తే మళ్ళీ రావచ్చు కదా అని చెప్పి మీరు సెర్చ్ చేసి మళ్ళీ ఆ సైట్ ఓపెన్ చేశారనుకోండి, చెప్పలేం, వస్తే రావచ్చు లేకపోతే లేదు, గ్యారంటీ లేదు. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత ఇన్ డిస్ప్లే యాడ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బ్యాక్ ఎండ్. అంటే ఇప్పుడు మనకి ఈ డిస్ప్లే యాడ్స్ డిస్ప్లే అవుతున్నప్పుడు అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది దానికి ఇదిగోండి
Generally, bloggers or website owners are called as publishers. ఓకే, అంటే ఇప్పుడు ఈ డిస్ప్లే యాడ్స్ డిస్ప్లే చేయాలంటే బ్లాగర్స్ కానీ వెబ్సైట్ ఓనర్స్ కదా డిస్ప్లే చేయగలరు. Yes, sir. ఇప్పుడు ఈ బ్లాగర్స్ కానీ వెబ్సైట్ ఓనర్స్ ఏమంటాం అంటే ఇక్కడ మనం పబ్లిషర్స్ అని అంటాం. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ స్టెప్ చూడండి. దీస్ పీపుల్, దట్ మీన్స్ పబ్లిషర్స్, ఫర్ జనరేట్ రెవెన్యూ దే విల్ పుట్ యాడ్స్ ఇన్ గూగుల్. అంటే ఈ పబ్లిషర్స్ ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాడ్స్ అనేది గూగుల్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి పేపర్లో వేస్తే మనం పే చేస్తున్నాం కదా. Yes, sir. ఓకే, అంటే ఇప్పుడు అది వాళ్ళకి రెవెన్యూ జనరేటే కదా. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ మీరు క్రియేట్ చేశారు. ఇప్పుడు మీ వెబ్సైట్లో మీరు యాడ్స్ పెట్టాలనుకోండి, మీకు యాడ్స్ ఆటోమేటిక్గా రావు. మీ పర్మిషన్ లేకుండా మీరు దాంట్లో యాడ్ వేరే వాళ్ళు పెట్టాలంటే కుదరదు. ఓకే, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన వెబ్సైట్లో మీకు యాడ్ ఏదైనా కావాలనుకోండి, అంటే మీది కాదు, వేరే వాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళు మీ దాంట్లో యాడ్ పెట్టాలంటే మీ పర్మిషన్ ఉండాలి వాళ్ళకి. మీ పర్మిషన్ లేకుండా మీ పేజీలో వాళ్ళు యాడ్ వేయాలంటే అది కుదరదు. అది అంటే మీరు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళ యాడ్ని మీ దాంట్లో పెట్టుకున్నారు. మరి మీ వెబ్సైట్లో వాళ్ళు యాడ్ పెడితే ఫ్రీగా ఏం పెట్టాం కదా, Yes. మనీకి తీసుకోవాలి కదా. అది మనకి మనీ దట్ ఈస్ జనరేట్ చేయటం, రెవెన్యూ జనరేట్ చేయటం. అలా మనకి మనీ వస్తుంది. ఓకే, ఈ విధంగా యాడ్స్ పెట్టడానికి ఏంటంటే కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటి ఇలాంటి యాడ్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్లోనో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఏంటి ఎక్కువ మంది చూస్తారు కదా. Yes, sir. ఇప్పుడు వాటిలో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ఇప్పుడు నేను దాని మీద నా యాడ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకు పబ్లిక్కి ఎక్కువ మందికి రీచ్ అవుద్ది కదా. ఇప్పుడు నేను దాంట్లో యాడ్ ఇవ్వాలంటే నా సైటో లేకపోతే నాకు సంబంధించిన ఏదైనా బిజినెస్ వాళ్ళ దాంట్లో ఇవ్వాలంటే వాళ్ళ పర్మిషన్ నాకు కావాలి కదా. Yes. ఓకే, ఇప్పుడు నాకు వాళ్ళ పర్మిషన్ కావాలంటే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే నాకు కష్టం. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు యాడ్స్ పెట్టే వాళ్ళు ఏంటి, ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ డిజిటల్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అమెజాన్తో కాంటాక్ట్ అయ్యి నేను మీ దాంట్లో నేను యాడ్స్ పెట్టుకుంటాను, ఓకే మీకు ఎంత పర్సంటేజ్ చెప్పినా మీకు ఇస్తాను అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ దాంట్లో చేసుకోవచ్చు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. Okay. ఓకే, అంటే వీడికి వచ్చిన దాంట్లో వీడు ఏం చేస్తారు, మళ్ళీ సమ్ పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తారు. అంటే అది వాళ్ళే చేయాలని లేదు. ఇప్పుడు మనమైనా కాంటాక్ట్ అయ్యి మనం పర్మిషన్ తీసుకొని మనమైనా చేసుకోవచ్చు. ఓకేనా? Yes, sir. ఓకే, అది ఇక్కడ మనకి పాయింట్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే యాడ్స్ ఇన్ గూగుల్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ రిజిస్టర్ ఇన్ గూగుల్ యాడ్సెన్స్. అంటే ఈ విధంగా మనం యాడ్స్ పెట్టాలి అంటే గూగుల్ యాడ్సెన్స్ చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అంటే దాంట్లో ఫస్ట్ మనం రిజిస్టర్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను యాడ్ చేయాలని సపోజ్ ఇప్పుడు మీ వెబ్సైటే ఉందనుకోండి, ఇప్పుడు మీ వెబ్సైట్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా మీరు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి లేదు, మీ ఓన్ వెబ్సైటే. ఓకే, మీ ఓన్ వెబ్సైట్లో ఇప్పుడు వేరే వాళ్ళు యాడ్
లేదా మీ యాడే మీరు దాంట్లో పబ్లిష్ చేయాలంటే మీకు కుదరదు. డైరెక్ట్గా మీరైనా ఏం చేయాలంటే యాడ్స్ డిస్ప్లే చేయడానికి వెబ్సైట్ ఓనర్స్ అయినా సరే పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఎవరి దగ్గర నుంచి అంటే గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అంటే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఎలాగంటే దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఓకే, రిజిస్టర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు. అంటే ఎలాగా, ఇదిగోండి, యాడ్సెన్స్ విల్ అబ్జర్వ్ వెదర్ ద పబ్లిషర్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు తన వెబ్సైట్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ మెయింటైన్ చేసే వెబ్సైట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాడా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి ఇఫ్ ద పబ్లిషర్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, AdSense will give approval to the publishers. That means they will give the one code to display ads on Google. ఓకే, అంటే మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఈ యాడ్సెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేస్తారు రూల్స్ అవన్నీ మీరు ఫాలో అవుతున్నారా లేదా. ఫాలో అవుతుంటే మీకు ఏం చేస్తారంటే వాడు ఒక కోడ్ను పంపిస్తాడు. ఓకే, ఆ కోడ్ ఉపయోగించుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ యాడ్స్ అనే దాన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. కానీ ఈ అప్రూవల్ రావాలంటే అంత ఈజీ కదండి, కష్టమే ఇది. వాడు సింపుల్గా ఏమో మనకి అప్రూవల్ చేయడం. ఓకే, who got this approval from AdSense? Those people are called as the AdSense publishers. ఓకే, పబ్లిషర్స్ అంటే ఏమన్నా మనం వెబ్సైట్ ఓనర్స్ని లేకపోతే బ్లాగర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళని పబ్లిషర్స్ అని అంటాం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో పర్మిషన్ ఉందో వాళ్ళని ఏమంటాం అంటే యాడ్సెన్స్ పబ్లిషర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత లైక్ గూగుల్ యాడ్సెన్స్ సో మెనీ అదర్ సైట్స్ ఆర్ దేర్. ఓకే, అంటే ఇప్పుడు మనకి గూగుల్ యాడ్సెన్స్ ఎలాగైతే ఉందో అలాగే ఏంటంటే మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి, అదర్ సైట్స్. ఓకే, ఏంటంటే చిట్టి కానీ media.net అని, అంటే ఈ media.net ఏంటంటే యాహూకు రిలేటెడ్. ఓకే, ఇప్పుడు యాడ్సెన్స్ దేనిది, గూగుల్ది. అదేవిధంగా యాహూకి ఏంటంటే media.net. అంటే మీరు యాహూలో ఏమైనా యాడ్స్ అయ్యి డిస్ప్లే కావాలంటే మీరు దాంట్లో రిజిస్టర్ అవ్వాలి, ఏంటి media.net. నెక్స్ట్ అదేవిధంగా ప్రొఫైలర్. ఈ విధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ యాడ్సెన్స్ సైట్స్ అనేది ఉన్నాయి. కాకపోతే దీంట్లో మ్యాక్సిమం మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే గూగుల్లోనే కదా మనం ఎక్కువ డిస్ప్లే చేసేది, యూజ్ చేసేది కూడా గూగులే కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం ఏం లేదు యాహూకి వెళ్తాం. ఇంతకుముందు యాహూ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళం, ఇప్పుడు అది తగ్గిపోయింది. మనం ఇప్పుడు ప్రెజెంట్ కానీ మనకి మొత్తం గూగుల్నే ఉపయోగిస్తాం. ఓకే, దీనికే మళ్ళీ ఇంకోటి, హూ గాట్ అప్రూవల్ ఫ్రమ్ యాడ్సెన్స్? దోస్ పబ్లిషర్స్ ఆర్ ఓన్లీ కెన్ పబ్లిష్ ద యాడ్స్. దోస్ పబ్లిషర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద డిస్ప్లే నెట్వర్క్ పబ్లిషర్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇంకోటి చెప్పాం, ఏంటది, యాడ్సెన్స్ పబ్లిషర్స్ అని అన్నాం, లేదా వాళ్ళనే ఇంకోటి ఏమంటాం మనం, డిస్ప్లే నెట్వర్క్ పబ్లిషర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ యాడ్స్ విల్ డిస్ప్లే ఓన్లీ ఆన్ సెర్చ్ ఇంజన్స్. అంతే కదా, టెక్స్ట్ యాడ్స్ మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి ఓన్లీ సెర్చ్ ఇంజన్స్. ఓకే, అదే డిస్ప్లే యాడ్స్ వచ్చేసరికి మనకి ఎక్కడ డిస్ప్లే అవుతాయి అంటే వెబ్సైట్స్, బ్లాగర్స్, యూట్యూబ్ ఛానల్స్. ఓకే, వీటన్నిటిలో మనకి యూట్యూబ్ ఛానల్స్ మనకి వీడియో యాడ్స్ కాకుండా మనకి మామూలు యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయండి. డిస్ప్లే యాడ్స్ రెండు ఉంటాయి మనకి. ఓకే,
ఇది మనకి డిస్ప్లే యాడ్స్. నెక్స్ట్ దీని తర్వాత యూ కెన్ సెలెక్ట్ స్పెసిఫిక్ న్యూస్ ఛానల్స్ లైక్ ఈనాడు, సాక్షి వెబ్సైట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ టు డిస్ప్లే ద యాడ్స్. ఇన్ డిస్ప్లే యాడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ టు డిజైన్ ద హై క్వాలిటీ యాడ్స్. మనం ఇందాక చెప్పాం కదా, మన డిస్ప్లే యాడ్స్ డిస్ప్లే చేయాలంటే మనకి ఆ యాడ్ పిక్చర్స్ కానీ అవన్నీ మనకేంటి అట్రాక్టివ్గా ఉండాలి. Yes. అంటే అట్రాక్టివ్గా ఉండాలంటే మీకు ఏంటి హై క్వాలిటీ ఉన్న యాడ్స్ ఉపయోగించాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ లుక్ గుడ్. హై క్వాలిటీ ఉంటేనే మనకి బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ విధంగా హై క్వాలిటీ ఉన్న యాడ్స్ మనం మెయింటైన్ చేయాలంటే దానికి జనరల్గా ఏంటంటే మనకి గ్రాఫిక్ డిజైనర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏంటంటే దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇదిగోండి, ఫర్ దిస్ యూ హ్యావ్ టు అప్రోచ్ గుడ్ గ్రాఫిక్ డిజైనర్. ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ యువర్ సెల్ఫ్ ఫర్ ద సో మెనీ వెబ్సైట్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు మీరు గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ యాడ్ని డిజైన్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆ యాడ్ని డిస్ప్లే చేయాలంటే మనకి ప్రాఫిట్ ఇంకేం ఉండదు. ఇప్పుడు డిజైనర్కి ఏంటి, బయట డిజైన్ చేసే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. ఓకే, అందుకని చెప్పేసి మన ఓన్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి కరెక్ట్గా కానీ మన ఐడియా అంటే ఇప్పుడు ఫోటోషాప్స్ అంటే ఫస్ట్ వన్ ఇప్పుడు మనం పిక్చర్స్ తీసి ఆ పిక్చర్స్ మనం దాంట్లో పెట్టాలనుకుంటే కెమెరా మంచిదే ఉండాలి. Yes. ఓకే, కెమెరా హై క్వాలిటీ ఉన్న కెమెరా అయి ఉండాలి. అంటే పిక్సెల్స్ ఎక్కువ ఉండాలి. పిక్సెల్స్ ఎప్పుడైతే మీకు ఎక్కువ ఉంటుందో మీకు హై క్వాలిటీ ఉన్న పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిక్చర్ తీసుకున్న తర్వాత మరి దాన్ని సంథింగ్ ఎడిటింగ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఇంక్లూడ్ అయినా అలాంటి కట్ ఎడిటింగ్ చేయాలంటే ఇప్పుడు దానికి ఫోటోషాప్లోకి వెళ్ళాలి. ఓకే, అంటే మనకి చాలా ఉన్నాయి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. జనరల్గా మనకి ఫోటో ఎడిటింగ్ అంటే మనకి మ్యాక్సిమం దేంట్లో ఫోటోషాప్లో చేస్తాం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మనం వేరే వేరే సాఫ్ట్వేర్స్ ఉపయోగించి మనం ఎడిటింగ్ చేస్తే కొన్ని సైట్స్ ఏంటంటే మీకు మీరు హై క్వాలిటీ పిక్చర్ మీరు ఫోటో తీసినా మీకు ఆ సాఫ్ట్వేర్స్ ఉపయోగించినప్పుడు ఏముందంటే మీకు క్వాలిటీ చేంజ్ చేసేస్తుంది. ఓకే, మీరు స్టోర్ చేసేటప్పుడు ఏముందంటే మీకు పిక్సెల్స్ మారిపోద్ది, మీకు లో క్వాలిటీలో సేవ్ అయిపోద్ది. మళ్ళీ అలా తీసుకుంటే ఏముంది మీకు వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మనం యూజ్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు అసలు అలా ప్రాబ్లం లేకుండా అలాంటి వాటికి ఏంటంటే వాడు కొన్ని సైట్స్ ఇచ్చాడు. అందులో బెస్ట్ సైట్ ఏంటంటే మీకు canva.com అనే ఈ సైట్లో మీరు ఈ యాడ్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఇదిగోండి, ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ సో మెనీ వెబ్సైట్స్ ఆర్ దేర్. ఇన్ దట్ వన్ ద బెస్ట్ సైట్ ఈస్ canva.com. By using this site, you can design your own best pictures. That is own best sites. Okay, చూద్దాం అది. canva.com. ఓకే, ఇది కాదు. అంటే దీనికి మీకు గూగుల్ కావాలంటే గూగుల్తో సైన్ అప్ అవ్వచ్చు. లేదంటే ఏం చేస్తారంటే మీరు కొత్తగా కావాలంటే ఈమెయిల్తో సైన్ అప్ అయ్యి మీరు ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఇచ్చాడు డిజైన్స్. ఓకే, ఈ విధంగా మీరు యాడ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇది మనకి యాడ్స్ డిజైన్ చేయడంలో బెస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత హౌ టు యాడ్ డిస్ప్లే యాడ్స్ ఇన్ గూగుల్ యాడ్స్. అంటే ఇప్పుడు అసలు గూగుల్ యాడ్స్ని ఎలా మనం డిస్ప్లే యాడ్స్ని క్రియేట్ చేస్తాం, దానికి ఇది ప్రొసీజర్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మీకు క్యాంపెయిన్స్లోకి వెళ్ళి క్యాంపెయిన్స్ నుంచి మనం చేయాల్సింది. ఓకే, Yes. ఇప్పుడు మనం టెస్ట్ యాడ్స్లో ఎలా చేసాం సేమ్ ప్రొసీజర్. ఓకే,